హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ముగ్గురు పెళ్లి కొడుకు. తండ్రికి ఒక పెళ్లి కొడుకు నచ్చితే, తల్లికి ఇంకో పెళ్లి కొడుకు నచ్చితే, అమ్మాయికి ఒక పెళ్లి కొడుకు నచ్చాడు. ఈ ముగ్గురులోని చేసుకోబోయేది ఎవరో ఈ చూద్దాం స్టోరీ. ఈ హేమావతి అనే అమ్మాయి ఈ ముగ్గురులోని ఎవరిని చేసుకుంటుందో ఈ స్టోరీ అనమాట. మరి నేను చెప్తాను, మీరు వినియండి. మరి అనగనగా అవంతి నగరానికి రాజు కళింగవర్మ. కళింగవర్మానికి ఒక్కగానొక కూతురు హేమావతి. హేమావతి అందాల రాసి, స్వప్న సుందరి అంటారు కదా, సుగుణాల రాసి, ఎంతో అందగత్తే. ఎవరైనా చేసుకోవాలనుకుంటారు, బాగుంటది కూడా. ఎంతో మంది రాజులు ఈ హేమావతిని చేసుకోవాలనుకుంటారు. కానీ హేమావతి తల్లి ఒక రాజుని అనుకుంటది, తండ్రి ఇంకొక రాజుని అనుకుంటాడు. కానీ వీళ్ళిద్దరిలోకి కాకుండా హేమావతి ఇంకొకరిని ఇష్టపడుతుంది. కుంతిభోజుడికి 7 కుమారులు. అందులో చిన్నవాడు జయవర్మ. జయవర్మ రాజు అవుతుందని తన జాతకంలో ఉంది. కాబట్టిగా రాజు అవుతాడు, మంచి తెలివైన వాడు, ధైర్య సాహసాలు కలవాడు అని చెప్పేసి తన జాతకంలో ఉంటుంది. అదైతే కానీ ఇంకొకరు ఉన్నారు. తండ్రి ఏమో ధనవర్మని చేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే ధనవర్మ దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, వీళ్ళ అమ్మాయి వెళ్తే సుఖపడుతుంది, సకల సౌకర్యాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ నాన్న అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మ అనుకుంటుంది గుణవర్మని చేద్దాం అనుకుంటాడు. గుణవర్మ గుణవంతుడు, ఎంతో మంచివాడు, బోల్డ్ అప్పులు గిప్పులు ఉన్నా సరే గుణానికి మించిన సంపద లేదని వాళ్ళ అమ్మ అనుకుంటుంది. కానీ వాళ్ళ నాన్న ధనానికి మించిన గుణం లేదని వాళ్ళ నాన్న అనుకుంటాడు. కానీ తిను మంచివాడు దొరకాలి, నన్ను ధనవంతుడు ప్లస్ మంచివాడు దొరకాలనుకుంటుందే కానీ తను ఎవరిని ఇంకా తనని ఎవరు పలానని ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఇలా ఉంటే ఒకరోజు తనకి వివాహం చెయ్యాలని వాళ్ళ నాన్న ధనవర్మని కబురు పెట్టాడు, లెటర్ రాసి పంపించాడు. ఇలా మీరు రండి అని చెప్పేసి. అంటే అదో విధంగా రాజుగారికి తెలియకుండానా వాళ్ళ అమ్మ గుణవరమ్మకి ఫోన్ చేసింది. అది ఫోన్ అంటే లెటర్ రాసింది. ఇప్పుడు ఫోన్లు అప్పట్లో ఒక అతన్ని పంపించడం అన్నమాట, వర్తమానం పంపించడం అన్నమాట. ఒక మనిషికి ఏదైనా లెటర్ రాసిస్తే పొరుగని వెళ్ళి చెప్పడం, పలానా అని చెప్పి చెప్పడం అనమాట. అలా అయితే ఇలా జరుగుతున్న క్రమం వీళ్ళమ్మకి నాన్నకి ఇష్టం ఈ జయవర్మకి ఇచ్చి పెళ్లి చేయడం. జయవర్మ రాజు అంటే ఒక రాజకుమారుడు, 7వాడు, చిన్నవాడైనా మంచివాడు ఇది. కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేద్దామని అలా అనుకోరు, కబురు పెట్టరు. వీళ్ళ అమ్మాయి బాగుంటది, వాళ్ళు మాట్లాడలేదే వీళ్ళే మాట్లాడతారు, మా అమ్మాయిని చేసుకొని బాబా వీళ్ళు అడగలేరు కదా, వాళ్ళు వచ్చి వీళ్ళు అడగాలి. కానీ వీళ్ళిద్దరికి ఇష్టం జయవర్మ అంటే. కానీ జయవర్మని చేసుకోవడానికి అవ్వదు. అమ్మకేమో పోనీ ధనవర్మ దగ్గర డబ్బు ఉందని, తండ్రికేమో గుణవర్మని చేసుకుందామని అనుకుంటారు. అయితే ఈ విషయమై చర్చ జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటే ఇంకేముంది, పెళ్లి వాళ్ళు అంటే స్వయంవరానికి వచ్చేసినట్టు వచ్చేస్తారు. ధనవర్మ వచ్చాక గుణవర్మ వస్తాడు. లాస్ట్కి జయవర్మ కూడా బయలుదేరుతాడు, కానీ రాడు. హేమావతి అలమ్మ ఏం ఇవ్వలేదు, ఈయన ఇలాగే అంటాడు, ధనవర్మకి ఇచ్చి నా కూతురు వివాహం చేసి ఇవ్వాలి, ఈ తెల్లారితే ఇక్కడ పెళ్లి, తెల్లారితే అక్కడ పెళ్లి, అమ్మాయిని ఇక్కడ ఉంటేనే కదా గుణవర్మకి ఇచ్చి పెళ్లి చేసేది, అదే ధనవర్మకి దగ్గరే ఇచ్చేస్తే అక్కడ తన పెళ్లి చేసుకుంటాడు కదా అని చెప్పేసి బాగా ఆలోచించి ఏం చేసిందంటే అమ్మాయిని పెళ్లి కూతురు చేశారు. ఇంతకీ ఎవరో కూడా తెలియదు. రాజ్యంలోకి పెళ్లి కొడుకులు అయితే వచ్చారు, కానీ ఏ పెళ్లి కొడుకు చేసుకుంటాడో ప్రజలకే తెలియదు. ఇంతకీ హేమావతి ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు అనమాట. అమ్మాయి పెళ్లి ఆకారం అదే పెళ్లి కూతురులా ముస్తాబు చేసి ఒక పెద్ద బొట్టలో పెట్టి దాని నిండా పువ్వులు కప్పేసి, అంటే అమ్మాయికి తెలియకూడదని చెప్పేసి పెళ్లి అయిపోతే ఏదో అయిపోద్ది కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఏం చెప్తే నిద్ర మాత్రలు ఇస్తుంది, అంటే నల్ల ముందు ఇచ్చి పడుకోబెడతారు పాలు తాగి, అక్కడికి వెళ్ళాక తనే లెగిస్తుంది అని చెప్పేసి దాని నిండా పువ్వులు పరిచేస్తే ఇంతలో ధనవర్మ పెళ్లి విడుదలో అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ అగ్ని ప్రమాదం జరిగితే అందరేమో పారిపోతారు, బాబోయ్ అగ్ని అని. ఈ పని ఆవిడ కూడా అందులో పువ్వులు ఉన్నాయి అనుకుందే, కానీ ఎవరాని ఉందని పాపం తనకు కూడా తెలియదు. ఏం చేసిందంటే ఈ అగ్గికి భయపడి పువ్వులు పుట్టాయి కదా ఏమైపోతుంది అని చెప్పేసి ఆ పందిట్లో పెట్టేసి పారిపోతే ఇంతలోనే దొంగలు వచ్చారు. నిజంగానే అంటే పెళ్ళోళ్ళ ఇంట్లో నగలు నాణ్యాలు డబ్బులు ఉంటాయి, ఎన్ని దోచుకుపోదా అని చెప్పేసి బందిపోట్లు వచ్చి గుర్రాల మీద వచ్చి వాళ్ళందరినీ చటాబట తోసేసి లోపల ఉన్న బంగారం అది పట్టుకుపోతూ ఈ బుట్టను కూడా ఎత్తుకుపోతారు. ఈ బుట్టలో పువ్వులో పళ్ళు స్వీట్లు ఏమంటే తిందాంలే అని అనుకొని పట్టుకుపోతే వాళ్ళకి కూడా తెలీదు అందులో ఎవరాని ఉందని సంగతి. స్వీట్ అనుకుంటారు, స్వీట్లో పళ్ళు పూలు అనుకుంటారు కదా సహజంగా, అనుకొని పట్టుకుపోతారు. తెల్లారిపోయింది, ఇక్కడ పెళ్లి కూతురు లేదు, అక్కడ పెళ్లి కూతురు లేదంటే గోల అయిపోయింది. ధర్మవరం ఏమో లెటర్ పంపించారు, మీరు వివాహం సజాగా సాగలేదండి, అమ్మాయి రాలేదండి అని చెప్పి. అదేంటి నేను పంపించాను కదా అని చెప్పేసి అనుకుని ఏమి అదే చెలికత్తని పిలిపించి నేను పంపించిన బొట్ట ఏం చేశారు, అదేంటమ్మా అక్కడ అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఆ బొట్ట అక్కడే ఉంచేసాను, మాది తీసుకోరా ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోయింది. బయటికి చెప్తే అందులో యువరాణి ఉందని చెప్తే ఈ మహారాణికి ఎక్కడ శిక్ష పడుతుందని చెప్పేసి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఇక్కడ లేదు, అమ్మాయి లేదంటే పెద్ద పెద్ద గొడవలు జరిగిపోతే ఇక యువరాణి
ఈ దొంగలు ఎత్తుకుపోతున్నారు కదా, చాలా దూరం వెళ్ళిపోయారు. బండి మీద వెళ్ళిపోయి, గుర్రాల మీద వెళ్ళిపోయి వాళ్ళు తెచ్చిన డబ్బు నగలు పంచేసుకున్నారు కానీ ఆ గుర్రం మీద ఉన్న ఈ బుట్టను మాత్రం దించలేదు. ఎందుకంటే ఆ బుట్ట పళ్ళో పూలో తర్వాత పంచుకోవచ్చులే, ముందు బంగారాన్ని పంచుకోవచ్చు అనుకున్నారు. ఇంతలోనే పులి గాండ్రం పిలిపించింది. గాండ్రం పిలిపించడంతో వాళ్ళు ఏం చేశారంటే, గుర్రం ఏం చేసిందంటే లెగెత్తింది. ఆ బుట్ట దాని మీద ఉంది, దించలేదు. ఇంకా లెగెత్తడంతో పరుగో ఈ మధ్యలోని బుట్ట జారిపోయి పడిపోతే అప్పుడు మెలకు వచ్చి చూసేసరికి ఇంకేంటి, అడవిలో ఉంది, పెట్ట మనుషులు లేరు, ఎటు చూసినా అడవి తప్ప తనకి ఎవరూ ఎదులేదు. అయ్యో బాబోయ్ అనుకుంది, ఏటి నేను ఇక్కడ ఎందుకున్నాను, ఏటి నా పెళ్లి కదా అని చెప్పేసి అనుకునే లోపలే ఒక సింహం, ఇంకా యువరానికి కాళ్ళు చేతులు ఆడలేదు, ఇంక నేను అయిపోయిన సింహం నోట్లని తినేసేలా ఉంది, నా ప్రాణం పోయింది అనుకునే లోపలే అక్కడే ఉన్న అడవి మనుషులు బాణాలేసి సింహాన్ని బెదరగొట్టి, ఈ అమ్మని, ఎవరమ్మా నువ్వు, చూస్తే పెళ్లి కూతురులాగా ఉన్నావు, ఇక్కడికి ఎలా వచ్చావంటే తనకే తెలియదు, ఇంక తనేం చెప్తుంది, బెత్తర చూపులు చూస్తా ఉంది. చూస్తుంటే సర్లే, నీకు మతిస్థిమితం వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ఎటో పాటో ఎల్దిగానిలే అని చెప్పేసి తీసుకెళ్ళాడు ఆ పాపం అడవి మనిషి తీసుకెళ్తే ఇంతగా లావిడి, అదో ఎవరితో పెళ్లి గెటప్ లో ఉంది కదా, ఎవరితో పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు అనేసి ఇలా ఆవిడి, ఏ పాపం ఎరగదే, నాకు ఆ పిల్ల అడవిలో దొరికిందే అని చెప్పేసి ఇతను, ఇదేటి పెళ్లి గెటప్ లో ఉంటే ఎవరైనా పెళ్లి కూతురు అనుకుంటా, నువ్వు తాళి కట్టావా, ఏటి ఆ అమ్మని ఇంటికి తీసుకొచ్చావు అని పెద్ద మనుషులో తగ్గు పెట్టించింది. అప్పట్లోనే అలా ఏంటంటే దేని వల్ల కారణం తగు వస్తుందో దాన్ని అలా నీళ్ళు లేని బావిలో పడిచేయాలి. అది వస్తువే కావచ్చు, మనిషే కావచ్చు, జంతువే కావచ్చు, అదనమాట. తగు పెట్టింటే ఆ తండాలోని ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంటారు, అదిగు మా ఆయన తీసుకొచ్చాడు పెళ్లి చేసుకుని అంటాడు, నాకు తెలియదు బాబు ప్రమాణ పూర్తిగా అంటాడు. అయితే ఈ అమ్మాయిని అడిగితే నేను రాజుగారి కూతురునండి అని చెప్పినా సరే వాళ్ళు వినరు, రాజుగారి కూతురు ఎక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే ఇంకా ఊరు పెద్ద, అదే ఆ తండా పెద్ద, మనకు దేని వల్ల తగు వచ్చిందో దాన్ని నీళ్ళని బావిలో పడిచేయాలంటే, అయ్యో పాపం అండి అమ్మాయి ఏంటంటే, అదిగో అమ్మాయి అంటే నీకు ఇష్టం ఉందా, లేదు అని చెప్పేసి ఇంకా ఏదోలాగా అందరికి వెళ్ళి అమ్మాయి నీళ్ళని బావిలో తోసేట అమ్మాయి పడిపోదు, అందులో పెద్ద పెద్ద ఊళ్ళ ఉండి పట్టుకొని ఉంటది. పాపం అన్నం లేదు, ఏమి లేదు, ఒక యువరాని అక్కడ ఎందుకు వచ్చానో తెలియదు, ఇక్కడికి ఎలా తప్పుకుందో తెలియదు, అలా ఊడ పట్టుకొని కూర్చుంది. ఇంతలోనే ఇంకా ఏదో పైనుంచి చెప్పడానికి ఇలా చూసింది. ఒక అతను చూసి ఎవరు అమ్మాయి నువ్వు, బావిలో పడిపోయావా ఏటని చెప్పేసి ఒక తాడేసి బయటికి లాగితే, నేను పలానా యువరాణిని, పలానా రాజ్యానికి యువరాణిని, నేను అడవిలోకి ఎలాగొచ్చానో నాకు తెలీదు, నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఇలా ఉన్నాను అని చెప్పేసి అనగాన, నా పేరు జయవర్మ, కొంతలే రాజ్యానికి 7వ వాడిని, నేను వారసుని అని చెప్పేసి అనగాన, సరే నువ్వేం భయపడకు, నేను మీ ఇంటికి చేరుస్తాను, కాకపోతే ఇలా సరాసరి వెళ్ళొద్దు, కొంచెం సమయం తీసుకుని వెళ్దాం అని చెప్పేసి అంటాడు. వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. గుర్రం ఎంత దూరం వచ్చిందో, ఎక్కడికి వచ్చిందో ఎవరికి తెలీదు, బందిపోట్లు ఎటు తీసుకొచ్చారో కూడా తెలీదు. ఈ జయవర్మ, ఈ హేమావతి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. హేమావతి నిండా నగలం. ఇక్కడ ఉన్నారు కదా ధనవర్మ, గుణవర్మ, వీళ్ళిద్దరూ కొట్లాడుకొని వాళ్ళ అమ్మ నాన్ని బందికానలో వేస్తారు. నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు అని చెప్పేసి బందికానలో వేస్తారు. అమ్మాయి దొరికే వరకు మీరు బందికానలో ఉంటారు, మా ఇద్దరిలోకి ఎవరిస్తారో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని, రాజుని ఆ రాణిని బందికానలో వేసేస్తారు. వీళ్ళిద్దరికి ఎంజాయ్ చేస్తారు, వీళ్ళ తరపు మనుషులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో హేమావతి ఒక నగ అమ్మి, వాళ్ళు ఫుడ్ ఉండాలి కదా, ఫుడ్ ఉండాలి, దాంతో మనకు అవసరం అంటే ఎంత ఖరీదైన వస్తువు అయినా తక్కువ డబ్బులే ఇస్తారు. ఆ తక్కువ డబ్బులతో అమ్ముకుంటూ ముందుకు సాగుతున్నారు. వీళ్ళిద్దరూ విజయవర్మన హేమావతిని ఒక సత్రంలోని దిగితే, ఆ సత్రంలో కొంతమంది మాట్లాడుకుంటారు. ఇలాగరా ధనవర్మ అంట, గుణవర్మ అంట ఇద్దరును ఆ మహారాణి ఏదే రాణి కనిపించడం లేదంట, వాళ్ళు కనిపించలేదని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పేసి అనడం వల్ల వాళ్ళిద్దరు కొట్టుకొని ఆ మహారాణిని బందికానలో వేశారట అని చెప్పేసి అనగానే వెంటనే హేమావతి ఆడడం మొదలుపెట్టింది. సరే నువ్వు వేడకు, దీనికి ఏదో పరిష్కారం ఆలోచిద్దాం అని చెప్పేసి విజయవర్మ అన్నాడు. అనేసి ఇంక మొత్తం అన్ని నగలన్నీ అమ్మేసి ఒక ఇల్లు తీసుకొని, అక్కడే ఆల రాజ్యంలో ఒక ఇల్లు తీసుకొని అందులోని పెట్టారనమాట. ఎవరిని, హేమావతిని పెట్టి, నువ్వు అప్పుడే బయటికి రావద్దు, కొద్ది రోజులుండు, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు, ఇప్పుడు నువ్వు వెళ్ళిన వాళ్ళిద్దరూ గొడవాడుకుంటారు, ఆ ఇద్దరిలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అదొకటి చెప్పు అనుకున్నా. చిచ్చి నాకు ఆ ఇద్దరు వద్దు అని చెప్పేసి అంటది. అంటే విజయవర్మ కొంచెం ఆనందపడతాడు, ఎందుకంటే అమ్మాయి చాలా బాగుంటది, తనే చేసుకోవచ్చు అని ఆనందపడతాడు. ఈ సమస్య ఏదో పరిష్కరించి తనే చేసుకుందాం అనుకుంటాడు కానీ చెప్పడు, తనకి ఇష్టం ఉందా లేదా తెలుసుకోవాలి కదా. చెప్పేసి తను ఒక ఇంట్లో పెట్టి, నేను రాజు అంటే ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను హాయ్ అనుకుంటాం, అలాగే నేను ఇంటర్ చదువుతుంటే హాయ్ అనుకుంటాం, ఒక్క దగ్గర పనిచేస్తున్నాను హాయ్ అనుకుంటాం. అలాగే రాజు కాబట్టి హాయ్ నేను పలానా దేశానికి రాజుని, ఇక్కడ ఏం చేస్తున్నారో అని అనేసి వాళ్ళిద్దరితో ఫ్రెండ్షిప్ కలిగించుకుంటాడు ఎవడు, విజయవర్మ. ధనవర్మ, గుణవర్మ, విజయవర్మ ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు కొద్ది రోజుల్లోనే. అతి రాజులు అంటే నేను రాజునే కాబట్టి నువ్వు రాజు కాబట్టి అందరూ కలిసి మందు కొట్టడం, కలిసి పిచ్చా కబుర్లు ఆడుకోవడం అలా చేస్తూ ఉంటే ఈ లోపల బాగా ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయితే
మీ ఇద్దరు ఎవరు చేసుకుందాం అనుకున్నారు హేమావతిని అంటే, నేను చేసుకుంటాను నేను చేసుకుంటాను నేను చేసుకుంటాను, మీ ఇద్దరు ఎవరు చేసుకుంటారు ముందు అది డిసైడ్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయి తర్వాత ఈ రాజుకి తెలియకుండా ఆ రాజు తెలియకుండా ఈ రాజుకి హేమావతిని మీ అడ్డు తొలగించుకొని తనే చేసుకుందాం అనుకుంటున్నాడు అని గుణవర్మ దగ్గర హేమావతిని నిన్ను అడ్డు తొలగించుకొని తనే చేసుకుందాం అనుకుంటున్నాడని తన దగ్గర ఇద్దరి దగ్గర చిచ్చు పెట్టాడు. చిచ్చు పెట్టి అలా బయటికి వెళ్ళొచ్చి ధనవర్మ దగ్గర ఏమంటాడంటే, ఏమండి మీకు ఆ విషయం తెలీదా, ధనవర్మకి ఆల్రెడీ హేమావతి ఎక్కడుందో తెలిసిపోయింది, తను ఒక ఇల్లు తీసి పెట్టాడు అని చెప్పేసి తన దగ్గర, అవునా ఇంత పని చేశాడా అని చెప్పేసి అంటాడు ధనవర్మ. గుణవర్మ దగ్గరికి వెళ్ళి గుణవర్మ దగ్గర ధనవర్మకి అమ్మాయి దొరికేసింది, అమ్మాయిని ఒక ఇల్లు తీసి ఆ ఇంట్లో దాచాడు, అమ్మాయి చేసుకుని అనుకున్నా నేను అడ్డు తొలగించి అని చెప్పేసి, అవునా అంత మోసం చేశాడా నన్ను అని చెప్పేసి ఆడనుకుంటాడు. వీళ్ళిద్దరు ఇంకా పచ్చగడ్డి అయితే ఒకళ్ళొకళ్ళు అడుక్కోలేరు, పచ్చగడ్డి అయితే బొగ్గు మండేటట్టు ఒకళ్ళొకళ్ళు లోపల లోపల రగిలిపోతూ ఉంటారనమాట. రగిలిపోతుంటారు. కావాలంటే మీకు ఈరోజు సాయంత్రం 9 గంటలకు రండి చూపిస్తాను, వాళ్ళిద్దరూ ఉండడం ఒక ఇంట్లో అని చెప్పేసి అంటాడు. తన దగ్గర అదే అంటాడు. ఈ విజయవర్మ చాలా తెలవుగా ఆలోచించి ఒక ఇల్లుని తీసుకుంటాడు. మధ్య గదిలోని హేమావతిని పెట్టి అటేపు గదిలో వీళ్ళు ఇటేపు గదిలో వీళ్ళు. అప్పుడు ఆ ఇల్లు అలా ఉండేది అనమాట. అటు నుంచి చూసిన వాళ్ళకి వీళ్ళిద్దరు కలిసినట్టు, ఇటు నుంచి చూసిన వాళ్ళకి వీళ్ళిద్దరు కలిసినట్టు అనమాట. అంటే మనిషిని కంటి చూపే మనల్ని మోసం చేస్తుంది అంటారు కదా, ఆ టైప్ అనమాట. అలాంటి ఇల్లుని తీసుకొని ఈ విజయవర్మ ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చారు. చూసి చూడడం ఒక్కరొకరు కారాలు మిరియాలు నూరేసుకొని ఇంకా ఈ దారంటే ఈడు ఆ దారంటే వెళ్ళిపోయి, నిజమే విజయవర్మ చెప్పింది నిజమే అని చెప్పేసి మందు తాగుతూ ఈయన చంపాను ఈడు, ఇటు చంపాను ఈడు. ఈ మధ్యలో విజయవర్మ ఉన్నాడనమాట. మందు తాగుతూ ఓ సోదరా నువ్వెంత మంచివాడివి, హేమావతి నువ్వే చేసుకో అని చెప్పేసి ఉగిలించుకొని ఈ డాల్లోంచి కత్తి తీసి ఆడి పొట్టలోకి, ఆ డాల్ కత్తిసి వీడి పొట్టలోకి కరెక్ట్ గా కిడ్నీలోకి పొడిచారు. అంటే మనం చచ్చిపోవడం తప్ప బతకడం ఉండదు. ఇంకా ఈ రాజుని వచ్చిన సైన్యం గోల, ఈ రాజు నుంచి వచ్చిన సైన్యం గోల. ఎప్పుడైతే రాజకుమారులకు అలాగే జరిగిందో అక్కడ నుంచి వైద్యం చేయించరు, వెంటనే రాజ్యానికి తీసుకుపోతారు. ఇంక వెంటనే భయపడిపోయి ప్రజలు ఈ రాజుని బండి మీద ఎక్కించుకొని ఈ రాజుని బండి మీద ఎక్కి ఇంకా రాజ్యం ఖాళీ అయిపోయింది. వెంటనే జయవర్మ వాళ్ళ సైన్యాధిపతిని పిలిచి వెంటనే మీరు ఆ రాణిని విడిపించండి అని చెప్పి ఆజ్ఞాపించి హేమావతిని ఇంకా అదే అదే సభలోకి ఆహ్వానించి జరిగిన విషయం అంతా చెప్పగా హేమావతి తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. కళింగరాజు భార్య ఆనందపడి చాలా సంతోషిస్తారు. అయ్యో నా కూతురు దొరికేసింది, ఎలా నేను చేసిన తప్పు వల్లే తను చేసిన తప్పు వల్లే అని చెప్పేసి వాళ్ళు బాధపడిన తర్వాత, బాబురా నువ్వు నీకే ఇచ్చి మేము వివాహం చేద్దాం అనుకున్నాను, కానీ మీ నుంచి ఎటువంటి జవాబు లేకపోయేసరికి మా అమ్మాయికి ఇంకా వేరే వాళ్ళతో వివాహం చేద్దామని మేము అనుకున్నాము, నువ్వు చాలా మంచివాడి చేసుకోను ఆయన అని జయవర్మని అనగా, నేను చేసుకోవడానికి సిద్ధమే కానీ మీ అమ్మాయి మనసులో ఎవరున్నారో కనుక్కోండి అని చెప్పేసి అనగానే ఈ హేమావతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది, నేను చేసుకోవడం నాకు కూడా ఇష్టమే అని చెప్పేసి. అప్పుడు హేమావతి అమ్మ నాన్న రంగరంగ వైభవంగా అటువైపు కుంతి భోజుడికి కుంతి భోజుడికి వర్తమానం పంపించి పిలిపించి వీళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళిద్దరి వివాహాన్ని అంగరంగ వైభవంగా వివాహం చేసి ఈ హేమావతి ఉన్న రాజ్యానికి రాజుని చేశారు. ఎవరిని? విజయవర్మని అనమాట. అది విజయవర్మ జాతకంలో రాజు అవుతాడు. ఏ రాజ్యానికి? హేమావతి రాజ్యానికి రాజు అవుతాడు. ఎందుకని ఒక కూతురు కదా, అందుకనమాట. ఈ స్టోరీ ఇంత పెద్ద స్టోరీ, ఎంత బాగుంటది అనమాట. ఈ ముగ్గురిలోని ఎవరిని వివాహం చేసుకుందంటే హేమావతి విజయవర్మని అనమాట. అది ఎలా ఉంది ఫ్రెండ్స్? స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.